హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే నేను ఎవరికి ఏ మిషన్ సెట్ అవుతుందో మిషన్ల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మిషన్స్ తీసుకోవాలి అని అయితే అనుకుంటూ ఉంటారు కదా, వాటి ఎన్ని బ్లౌజులు కుట్టే వాళ్ళకి ఏ మిషన్ సెట్ అవుతుంది, షాప్లోనా ఇంట్లోనా, అలా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇది జాక్ F5 మిషన్. దీని గురించి నార్మల్ చిన్న మేకరు పెద్ద మేకర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళైతే వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి అయితే కవర్ చేస్తాను వీడియోలో. మిషన్ ట్రైనింగ్ తీసుకునేటప్పుడు అయితే ఎలాంటి మిషన్ తీసుకోవాలని చాలామంది అడుగుతూ ఉంటారండి షాప్లోకి వచ్చినప్పుడు, ట్రైనింగ్ ఇచ్చినప్పుడు. అయితే దాని గురించి అయితే ఒక వీడియో చేస్తే మీలో కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి వీడియో అయితే చేస్తున్నానండి. నార్మల్గా ఇప్పుడు మీరు యూట్యూబ్లో నార్మల్గా చూసి ట్రైనింగ్ తీసుకోకుండా నార్మల్గా మన బ్లౌజ్ల మందం అలా కుట్టుకుందాము అనుకున్న వాళ్ళకైతే చిన్న మేకర్ అయినా సెట్ అవుతుందండి. అంటే వర్క్ చేసుకుంటూ ఉంటారు, వేరే వర్క్ మీద ఉండి నార్మల్గా స్టిచ్చింగ్ వేసుకోవడము, అలా వాళ్ళ బ్లౌజ్ల మందము నార్మల్గా కుట్టుకోవాలి అనుకున్న వాళ్ళకైతే చిన్న మేకర్ ఓకే అండి. మీరు బయటికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని స్టిచ్చింగ్ చేయాలి అనుకున్నప్పుడే మీరు ట్రైనింగ్కి వెళ్తారు కదా, ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీరైతే స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు. డిజైన్స్ అన్నీ ఫస్ట్ స్టార్టింగ్లో మేము అవన్నీ చేయగలుగుతామా అనుకుంటారు, కానీ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా చేస్తారు కదండి. వాళ్ళైతే చిన్న మేకర్ కంటే పెద్ద మేకర్ తీసుకోవడము బాగుంటుందండి. అంటే జాక్ మిషన్ కాకుండా మన నార్మల్ చిన్న మేకర్లు ఉంటాయి కదా, దానికంటే పెద్ద మేకర్ అయితే ప్రిఫర్ చేయండి. అలా అయితే మీకు ఫ్యూచర్ ఉంటుందన్నమాట, సౌండ్ రాకుండా ఉంటుంది. మళ్ళీ మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా యూజ్ అవుతుంది. మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా స్టిచ్చింగ్ అయితే చేయగలుగుతారు. డిజైన్స్ అన్నీ ప్రతి ఒక్కటి అయితే చేయగలుగుతారు. ఆ టైంలో మీరు పెద్ద మేకర్ తీసుకుంటే బాగుంటుంది. దానికి చిన్న మేకర్కి చాలా డిఫరెంట్ అయితే ఏమి ఉండదండి. కాస్ట్ 2-3 thousand అయితే డిఫరెంట్ ఉంటుంది, వేరియేషన్ అయితే ఉంటుంది. అలాంటప్పుడు పెద్ద మేకర్ తీసుకున్నారనుకోండి మీకు ఫ్యూచర్ ఉంటుంది. అలాగే మళ్ళీ మీరు ఇంకా ఎక్కువ డిజైన్స్ అవన్నీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేకుండా బాగుంటుంది. సౌండ్ కూడా రాకుండా ఉంటుందన్నమాట మిషన్. అలాంటి వాళ్ళైతే పెద్ద మేకరే ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్. అది కంపెనీలు అంటే ఇక మీ ఇష్టము, ఒకవేళ కంపెనీలు చెప్పమన్నా కూడా ఇంకో వీడియో అయితే చేస్తాను. నేనైతే విద్యా కంపెనీ అయితే వాడానండి. పెద్ద మేకర్లో, చిన్న మేకర్లో కూడా విద్యా కంపెనీ అయితే తీసుకున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. మీ ఇష్టము, అదైతే ఇంకా కంపెనీలు అంటే దాన్ని బట్టి తీసుకోండి. అలాగే నార్మల్గా ఇప్పుడు పెద్ద మేకర్లో స్టిచ్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, ఇంట్లో అయినా సరే షాప్లో అయినా సరే, నార్మల్గా పెద్ద మేకర్ మీద 3-4 బ్లౌజులు అలా కుట్టగలుగుతారు. 3 బ్లౌజుల వరకు అయితే 4 బ్లౌజులు అయినా ఓకే. అలా కాకుండా ఇంకా ఎక్కువగా మీకు గిరాకీ వస్తుంది, బాగా కుట్టాలి అనుకునే వాళ్ళైతే జాక్ మిషన్లు అయితే తీసుకోండి. జాక్లో మీ ఇష్టము, అందులో కూడా కంపెనీలను బట్టి. నేనైతే జాక్ F5 మిషన్ అయితే తీసుకున్నానండి. దీంట్లో వర్క్ ఏంటంటే మనకి స్మూత్గా వెళ్తుంది. స్పీడు అడ్జస్ట్మెంట్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. మనం మంచిగా ట్రైనింగ్ అయిపోయి స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే ఈ మిషన్ మీద కుడితే మనకి చాలా స్మూత్గా వస్తుంది కాబట్టి మిషన్ కుడుతుంటే ఇబ్బందిగా అయితే ఉండదండి. ఎన్ని కుట్టినా కూడా కుట్టాలని అనిపిస్తుంది అనమాట. స్టార్టింగ్లో అయితే మనకి కొత్తగా తీసుకున్నప్పుడు కొంచెం అలవాటు కావడానికి ఒక 3-4 days, 1 week టైం అయితే పడుతుందండి. ఇంకా మనకి పాదము అక్కడ ఉంటుంది కదా, ముందుగా అయితే థ్రెడ్ కట్ అవుతూ ఉంటుంది, దానికైతే టెన్షన్ పడాల్సిన పని లేదు. పాదం దగ్గర మనకు అవైతే పదను ఉంటుంది అనమాట, బిళ్ళ దగ్గర. వాటి వల్ల థ్రెడ్ అయితే కట్ అవుతూ ఉంటుంది. తర్వాత మనకైతే స్మూత్ అయిపోతుంది. 1 monthలో అయితే మిషన్ మంచి రన్నింగ్లోకి అయితే వస్తుందండి. అలా ఎవరైనా షాపులలో లేదా ఇంట్లో స్టిచ్ చేసిన వాళ్ళైనా కూడా డైలీ 4-5 బ్లౌజెస్ అలా స్టిచ్ చేయాలి అనుకున్న వాళ్ళు, కంటిన్యూగా స్టిచ్చింగ్ చేస్తాము అనుకున్న వాళ్ళైతే జాక్ మిషన్కి అయితే మారండి ఫ్రెండ్స్. అలాగే నార్మల్గా మనం స్టిచ్చింగ్ నేర్చుకొని లేదంటే డబల్ కుట్లు వేసుకుంటాము, లేదు యూట్యూబ్లో చూసైనా సరే నేర్చుకుంటాము అనుకున్న వాళ్ళు వీళ్ళు ఉంటే పెద్ద మేకర్ తీసుకోండి, లేదంటే చిన్న మేకర్ తోటైనా అడ్జస్ట్ కావచ్చండి. చిన్న మేకర్ కూడా మనము సెట్ చేసుకొని ఆయిలింగ్ క్లీనింగ్ రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే చిన్న మేకర్ కూడా సెట్ అవుతుందండి. చిన్న మేకరు తీసుకునే వాళ్ళు నార్మల్గా వేరే వర్క్ మీద ఉండి డైలీ 1 బ్లౌజు స్టిచ్చింగ్ చేసుకుంటాము అనుకుంటే మనకి చిన్న మేకర్ కూడా
సెట్ అవుతుందండి. 2 బ్లౌజుల దాకా కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. కొంచెం చిన్న మేకర్‌లో రెగ్యులర్‌గా మనం 3, 4 బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేయలేమండి. చేస్తే కొంచెం టైం ఎక్కువగా పడుతుంది. మనము నార్మల్‌గా తొక్కడం వల్ల స్పీడ్‌గా స్టిచ్చింగ్ చేయాలి అనుకుంటే థ్రెడ్ అనేది కట్ అవుతా ఉంటుంది. అలా 3, 4 చేయాలనుకుంటే మాత్రం పెద్ద మేకరే తీసుకోండి. అలా తీసుకుంటేనే మనకి కంఫర్ట్‌గా ఉంటుంది. కొంచెం స్పీడ్‌గా చేసుకొని వర్క్ స్పీడ్‌గా అవుతుంది. కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడానికి కూడా ఉంటుందనమాట. చిన్న మేకర్ అయితే మనకి సౌండ్ వస్తుంది. సింపుల్‌గా 2 బ్లౌజెస్ అయితే ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి. మీ ఏరియాని బట్టి మీరు ఎంత స్టిచ్ చేయగలుగుతారో అది ఆలోచించుకొని అయితే మిషన్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా చాలామంది అడుగుతా ఉంటారనమాట షాప్‌లోకొచ్చినప్పుడు. అందుకనే ఇలా మీకు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది కదా అని వీడియో అయితే చేస్తున్నానండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మిషన్‌లో దాదాపు కాస్ట్ అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత తీసుకుంటే చాలా బెటర్‌గా ఉంటుందండి. అలా తీసుకొని స్టిచ్చింగ్ మీరు ఎన్ని చేయగలుగుతారో దాన్ని బట్టయితే మిషన్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే చిన్న మేకర్‌కి ఆహ్ అలాగే మీరు ఇంట్లో స్టిచ్ చేసిన షాప్‌లో స్టిచ్చింగ్ చేసినా గూడా ఒక 3 బ్లౌజెస్, 4 బ్లౌజెస్ దాకా డైలీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళైతే జాక్ మిషన్‌కైతే మారండి ఫ్రెండ్స్. అలా జాక్ మిషన్‌లో స్టిచ్చింగ్ చేస్తుంటే ఇంకా స్మూత్‌గా ఉంటుంది. మనం ఆయిలింగ్, మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనం ఒకేసారి ఆయిల్ అనేది వేసుకుంటే 1 లీటర్ దాకా ఆయిల్ అనేది పడుతుందండి. ఆయిల్ వేసుకుంటే మనం మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మిషన్ కూడా చాలా స్మూత్‌గా ఉంటుంది. సౌండ్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. నేను అంతకుముందు పెద్ద మేకర్ మీద స్టిచ్చింగ్ అయితే చేసేదాన్నండి. మనకి మనము పెద్ద మేకర్ మీద స్టిచ్చింగ్ చేసేటప్పుడు మోటర్ అయితే ఫిట్టింగ్ చేసుకుంటాం కదా! ఆ మోటర్ అనేది నాకైతే కాళ్ళ దగ్గర వేడైతా ఉండేదండి. అలా వేడవ్వడం వల్ల కూడా బాడీ హీట్ అవుతా ఉంటుందన్నమాట. ఈవినింగ్ వరకు అలా మొత్తం బాడీ మొత్తం హీట్ అయితా ఉంటుంది. మనం రెగ్యులర్‌గా ఎక్కువ బ్లౌజులు స్టిచ్ చేసినప్పుడు చాలా ప్రాబ్లమ్ అయితే అయితుందండి. అందుకనే జాక్ మిషన్ అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడైతే మనకి వేడి కావడం అలా ఏమి ఉండట్లేదన్నమాట. మొత్తం బాడీ మొత్తం హీట్ అవుతుంది. బాగా రెగ్యులర్‌గా స్టిచ్చింగ్ చేసే వాళ్ళైతే నార్మల్‌గా జాక్ మిషన్స్ అయితే మారండి ఫ్రెండ్స్. అలా తీసుకుంటే మీకు స్టిచ్చింగ్ కూడా ఈజీగా ఉంటుంది. కొంచెం బాడీకి కూడా రిలాక్సేషన్ అనేది ఉంటుందండి. మనకి కొంచెం హీట్ అవ్వడం అదంతా అయితే తగ్గుతుంది. నాకైతే నార్మల్ మిషన్ మీద స్టిచ్చింగ్ చేసినప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది. మనము నార్మల్‌గా మోటర్ అనేది గట్టిగా ప్రెస్ చేయడం వల్లనో మోటరు హీట్ అవుతుంది కదా! హీటు అనేది బాడీ మొత్తం హీట్ అయ్యేది ఫ్రెండ్స్. అందుకని నేను జాక్ మిషన్‌కి మారిన కాంచెలైతే నాకు కొంచెం ఈజీగా, కంఫర్ట్‌గా అనిపిస్తుంది. అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలా వీడియో నచ్చి కామెంట్ చేశారనుకోండి ఇంకా ఇలాంటి వీడియోస్ మరెన్నో అయితే నేనైతే చేస్తానండి. అలాగే ఇంకా మీకు ఏదైనా టాపిక్ గురించి మిషన్‌కి సంబంధించి, టైలరింగ్‌కి సంబంధించి ఏదైనా టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటే నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దానికి సంబంధించిన వీడియో అయితే చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.